హాయ్ సార్. హలో. మన గరికపాటి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరుని తెలుగునాడుగా పెట్టమంటున్నాడు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి ఒక హింట్ కూడా పంపించాం. పంపిస్తే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, రాష్ట్రాన్ని పేరు మార్చే ఉద్దేశం లేదని. కానీ ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలని గట్టిగా మేము కోరుకుంటున్నాం. దీనికి ఒక బలమైన కారణం ఉంది. చెప్పండి. ఏముందంటే మీకు అందరూ తెలుసు, విశాలమైన ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గా విడిపోయింది. తెలంగాణ విడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో విద్య అంటారు, నీరు అంటారు, ఇదే చాలా చెప్తుంటారు కదా. దానితో పాటు ముఖ్యమైన విషయం ఏంటంటే కల్చర్, సంస్కృతి. తెలంగాణ సంస్కృతి వేరు, ఆంధ్ర సంస్కృతి వేరు. వీటి మధ్య ఖచ్చితంగా 100% డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అంటే చాలా మంది కేవలం ఆంధ్రప్రదేశ్ అనుకుంటారు, కాదు, రాయలసీమ కూడా ఉంది. రాయలసీమను అందరూ మర్చిపోతున్నారు. రాయలసీమకు అన్యాయం జరుగుతుంది. ఇది చాలా మంది బాధపడుతున్నారు రాయలసీమ అసలు. అందుకనే కూడా రాయలసీమ సంస్కృతి కూడా డిఫరెన్స్ ఉంది. మీరు అందరూ సినిమాలు చూసే ఉంటారు. రాయలసీమలో అన్నిటికంటే ఇంపార్టెన్స్ ఏమిస్తారంటే తగ్గేదే లేదు. అసలు నిజంగా ఒరిజినల్ పౌరుషం అంటే రాయలసీమ పౌరుషమే. మరి రాయలసీమ వాళ్ళకి తగిన గౌరవం లభించట్లేదు అనేటువంటి చాలా మంది బాధపడుతున్నారు. అందుకని కూడా ఆంధ్రప్రదేశ్ కి ఆంధ్ర ముఖ్యమంత్రులు అయింది. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక రాజమండ్రి, ఒక విశాఖపట్నం, అంటే విజయవాడ నుంచి అటు సైడ్ ఉండేదాన్ని ఆంధ్ర ప్రాంతం అంటారు చాలా మంది కూడా. అలా కాకుండా రాయలసీమ పేరు కూడా కలిసి వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ పేరుని రాయల్ ఆంధ్రప్రదేశ్ అని మారిస్తే బాగుంటుంది. తెలుగునాడు అని పెడితే అది అటువంటిప్పుడు మరి తెలంగాణ ఏమవ్వాలి? తెలుగునాడు అని పెడితే మళ్ళీ ముస్లింస్ వాళ్ళు ఒప్పుకోరు కదా. ఉర్దూ నాడు అని పెట్టమంటారు, వాళ్ళు ఒప్పుకోరు. మరి వాళ్ళకి మరి ఆంధ్రప్రదేశ్ లో ముస్లింస్ ఉన్నారు కదా, భారీ స్థాయిలోనే ఉన్నారు. కర్నూలులో ముస్లింస్ ఉన్నారు. కొంతమంది కూడా పోరాటం కూడా చేస్తున్నారు. ఇందులో చాలా మంది పైకి ఇంకా రాలేదు. అది కొంతమంది రాయలసీమ కోసం కూడా పోరాటం చేస్తున్నారు. అందుకని కూడా రాయలసీమ పేరు వచ్చే విధంగా రాయల్ ఆంధ్రప్రదేశ్, లేదంటే ఆంధ్ర సీమ, కానీ ఏదైనా రెండు రాష్ట్రాల రెండు ప్రాంతాల పేర్లు కలిసి వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలి.